శ్రీ గురుభ్యో నమః. 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఏప్రిల్ నెల తొలి 10 రోజులలో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లో తెలియజేయబోతుంది. ఇక విషయం ఏంటంటే, ఏలినాటి శని వెళ్ళిపోయింది. అది శుభవార్తగానే భావించుకోండి మీరు. కానీ నేనైతే ఏమంటానంటే, అప్పుడే వెళ్ళిపోయిందే. నేనే మకర రాశి జాతకుడిని అయితే బాధపడేవాడిని. నేను కన్యారాశి జాతకుడిని. ఏలినాటి శని పట్టినట్టు మొదటి రోజే హాయిగా కొత్త బట్టలు వేసుకున్నా. ఏలినాటి శని వెళ్ళిపోయిన రోజు బాధపడ్డా. మనకు మన స్థాయిని ఇచ్చేవాడు, మన స్థాయిని పెంచేవాడు కర్మ ప్రభువు. మన నాశనాన్ని ఎప్పుడూ కోరుకోడు. ఏదో శని పట్టింది చెప్తాడు. ఆయన పట్టాల, ఆయన ఉండబట్టే ఈనాటి శనిలో నేను ఎన్నో అచీవ్మెంట్స్ చేశాను. నమ్మరెవరు. నరేంద్ర మోడీకి ఈనాటి శని పట్టబెట్టే అది ఇంత గొప్పతనం ఇచ్చిందో నాకు తెలుసు. పివి నరసింహారావుకి ఈలినాటి శని పట్టబెట్టి రేవతి నక్షత్రం ప్రధానమంత్రి పదవి ఇచ్చింది. ఎవరికైనా ఏలినాటి శని పట్టక నాశనం అయిపోతానుకునేటువంటి చెప్పేటువంటి దుర్మార్గులు ప్రారంభమైనారు దేశంలో. వాళ్ళు చెప్పే బూటకపు మాటలు వాటిని నమ్మకండి. సరే, వెళ్ళిపోయింది. ఇంతకాలం 3 భాగాలు 7.5 సంవత్సరం పాటు ఏలినాటి శని వల్లనే మీరు ఒక స్థాయిలో ఉండగలుగుతారు, మరీ ఇబ్బందులు పడకుండా. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. సో ఎనీహో, ఒక అద్భుతమైన మహాయోగం రాబోతుంది. మహాద్భుత యోగం ఏప్రిల్ 6వ తేదీన. ఆ యోగం ఏమిటి, కథ ఏమిటి, కమావేశం ఏమిటి అనేది రాశిపత్ర కాగానే ఆ వీడియో మీకు అందిస్తాను. ఇంకో చిన్న గమనిక కూడా చెప్తాను. ఏప్రిల్ నెల చివరి వారంలో వైజాగ్లో 2 రోజులు మాత్రమే ఉంటాను. ఆ 2 రోజులు ఉత్తరాంధ్రప్రదేశ్ వారికి అపాయింట్మెంట్స్ కావాలని కోరుకుంటున్నాను. వారి కోసం వస్తున్నాను. నైట్ అంతా జర్నీ చేసి రాలేరు వారు. ఇటేనైతే ఇక్కడి నుంచి బయలుదేరి గంటలకు వచ్చేస్తాను. ఇక్కడ ఓన్లీ 2 రోజులే ఉంటాను. 10 to 12 మెంబర్స్కి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాను. పొద్దునుంచి ఆయన దగ్గర కూర్చొని జస్ట్ 4 గంటలు మాత్రమే ఉంటాను. కనుక అవకాశం ఉండేవారు 9348632385 నెంబర్కి కాల్ చేయండి. నెంబరు థంబ్నెయిల్ మీద ఉంది. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్దాం. 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 3వ తేదీ సాయంత్రం 6:23 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా కొంచెం సంతాన విషయాలపైన మీరు శ్రద్ధ దిక్కును చూపించాలి. ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా, వ్యాపారం శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా, ఆరోగ్యం శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా, రుణ విషయాలపైన, ఇతర అంశాలపైన శ్రద్ధ ఉన్నా లేకపోయినా, సంతాన అంశాలపైన శ్రద్ధ అధికంగా ఉంచాల్సిన అవసరం ఉన్నది. వారు ఏం చెప్తున్నారో, మీరేం చెప్తున్నారో, వారేమి వింటున్నారో సంగతి దేవుడికి. కానీ మొత్తం మీద వారి యొక్క మంచి చెడు, వారి యొక్క ఆరోగ్యము, వారి విద్యా విషయాలు, తర్వాత వారి ఉద్యోగ విషయాలు, వారి ఆరోగ్య విషయాలు, ఎవరి సంతానవి, వారి యొక్క వివాహ సంబంధమైన అంశాలు, ఇలాంటి అన్ని అంశాలపైన మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ కొన్ని శ్రద్ధ ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్ 2వ పాయింట్, 3వ తేదీ సాయంత్రం 6:23 నుంచి ప్రారంభమై 8వ తేదీ ఉదయం 7:56 దాకా ఇది అద్భుతంగా ఉంటుంది. ఇది మహాద్భుత యోగంలో జరుగుతున్నటువంటిది. 6వ తేదీ శ్రీరామనవమి పర్వదినం కనుక 6వ తేదీ అద్భుతమైన యోగం కూడా రాబోతుంది. ఇక మీ యొక్క డెవలప్మెంట్స్ కావచ్చు, రుణ విషయాలు కావచ్చు, పెట్టుబడుల విషయాలు కావచ్చు, లేకపోతే శత్రుబాధలు తగ్గించుకోవటము, రుణ బాధలు తగ్గించుకోవటం, ఇలాంటి వాటిపైన కుస్తీ మీరు పట్టడం కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంటుంది. దీనికి తోడు దంపతుల మధ్య అనురాగ మైత్రి ఉంటుంది, ప్రేమికులకు అనురాగ మైత్రి ఉంటుంది. వివాహం కానిటువంటి కొంచెం అనుకూల వార్తలు వస్తున్నాయి. వ్యాపార భాగస్వామ్యం అనుకూలం వస్తుంటాయి. విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, కెరీరు, వాహన విషయాలు, గృహ విషయాల్లో అన్నింటా ప్రమోషన్స్, ఇలాంటి అన్నింటిగా అనుకూలతలు ఉంటాయి. సంతానం పైన కూడా అనుకూలతలు అంటూ ఉంటాయి. ఎక్కడ వ్యతిరేకతలు అంటే ఏముండవు. అంతా లైఫ్ అడ్మినిస్ట్రేషన్, లాభస్థానం అంతా ఉంటుంది. ప్రతిదీ కూడా పావులు కలుగుతూ చకచక్క ముందుకు సాగిపోవటంలో మీకు మీరే దిట్ట అని అనిపించుకుంటారు. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఎప్పుడంటే, 8వ తేదీ ఉదయం 7:56 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం. ఇది కొద్దిగా ఏదో గొంతు పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా అనిపిస్తుంటుంది. ఇది వాస్తవంగా
8వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి దాకా అనుకూలమైన సమయం కాదు. కొంచెం చేసిన పని మళ్ళా చేయాల్సి వస్తుంది. డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. ప్రయాణంలో భద్రతగా మీ సామాన్ దగ్గరగా పెట్టుకోండి. ఎక్కడెక్కడ పెట్టి మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా సెల్ ఫోన్ ఎవరంటే వారికి ఇవ్వవద్దు. సెల్ ఫోన్ కొంచెం లాక్ చేసి ఉంచడానికి ప్రయత్నం చేయండి. మ్యూట్లో మాత్రం ఉంచుకోవద్దు. ఇక ఈ సమయం అంటే 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ ఈ సమయంలో మీ మనస్సు ఒక్కోసారి తప్పుగా కొన్ని విషయాలు ఆలోచన చేసిన కారణంగా ఇది అనవసరంగా చేసాం, మనం ఇట్లా కాదు అలా పోదామనేటువంటి సెకండ్ ఒపీనియన్కి మాత్రం వెళ్ళకండి. ఉన్న దాంట్లో ఉండటానికే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఉద్యోగానికి, ప్రైవేట్కి ఉద్యోగం రాజీనామా చేసి ఇంకో దానికి వెళ్దాం, దానికి వెళ్దాం, దీనికి వెళ్దాం అనొద్దు. ఇన్ కేసు ఏదైనా వైద్య సంబంధంగా ఆలోచనలు కనుక ఉంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయండి. మొత్తం మీద మహాద్భుత యోగం ఏమిటో రాబోతుంది. అలాంటి యోగ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా బుధ, గురు, శుక్ర, శనివారాల్లో అవకాశం ఉంట మేర మీకు ఇంగువతో చేసే వంటలను తినడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 7వ తేదీ సోమవారం ఉదయం 6:25 ప్రారంభమై 8వ తేదీ మంగళవారం ఉదయం 7:55 వరకు వారికి అనుకూల సమయం కానే కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. క్రొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టం కానీ, లేదా కొత్త కొనుగోలు కానీ, బంగారం, వెండి కానీ, బట్టలు కానీ, లేకపోతే వీటికి అడ్వాన్స్ ఇద్దాము కానీ ఇలాంటి వాటికి వెళ్లకుండా ఉండాలి. కనుక రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 8వ తేదీ మంగళవారం ఉదయం 7:55 ప్రారంభమై 9వ తేదీ బుధవారం ఉదయం 9:57 వరకు ఉండేటువంటి సమయం శ్రవణ జాతకులు అనుకూలమైనది కాదు. క్రొత్త కార్యక్రమాలకు మొగ్గు చూపకూడదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. వీటికి అడ్వాన్సులు, బంగారం, సెల్ ఫోన్లు అలాంటివి కొనకుండా, గృహోపకరణాలకు మాత్రం కొనకుండా కొంచెం వాయిదా వేయడానికే ప్రయత్నం చేయండి. ఇక ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన మకర రాశి జాతకులు 9వ తేదీ బుధవారం ఉదయం 9:57 ప్రారంభమై 10వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:24 వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది కూడా ప్రతికూలమైనది. ఎగనెస్ట్ టైం ఇది. కొంత వ్యతిరేకతల వాతావరణం ఉండేటువంటి సమయము కనుక అన్ఫేవరబుల్ టైం. ఈ టైంలో పాత కార్యక్రమాలు, రొటీన్ కార్యక్రమాలు చేసుకున్న ప్రయత్నం చేయండి తప్ప కొత్త కార్యక్రమాలు మనం స్వీకారం చుట్టకండి. అద్భుత యోగం, పరమాత్మ యోగం కనుక 6వ తేదీ శ్రీరామనవమి రాబోతుంది. అలాంటి యోగ వివరాలు మరికొద్ది గంటల్లోనే ఈ ఏప్రిల్ 1వ తేదీ రాత్రి కల్లా ఆ వీడియో కూడా చూసి ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.